రాధాకృష్ణులు అర్ధరాత్రి వచ్చి రాసలీలలు ఆడే ప్లేస్ గురించి మీకు తెలుసా? ఇదైతే మధుర డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్, బృందావనం దగ్గర ఉంది. ఈ ప్లేస్ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి జంతువులు గానీ, పక్షులు గానీ, మనుషులు గానీ ఉండరు. ఒకవేళ అక్కడికి వెళ్లి చూసిన మనుషులు కళ్ళు లేకుండానో, లేకపోతే చనిపోవడం జరిగింది. వాళ్ళ శవాలు గూడా ఆ పక్కనే ఉంచారు. రాత్రి వేళ ఇక్కడ ఫ్లూట్ సౌండ్, ఇంకా పట్టీల సౌండ్ వినిపిస్తుందంట. హరిదాస్ అనే భక్తుడు రాధాకృష్ణుల కోసం అక్కడ ప్రార్థించి వాళ్ళకి గుర్తుగా ఈ గుడిని కట్టారంట. దీనినే రంగ్ మహల్ అని అంటారంట. ఇక్కడ రాత్రి వేళ వెళ్ళేటప్పుడు నీట్‌గా సర్దిన మంచం, ఒక గ్లాస్‌లో పాలు, స్వీట్లు, వేప పుల్ల, రాగి చెంబులో నీళ్లు, చీర, నగలు పెట్టేసి వెళ్తారంట. ఉదయానొచ్చేలోపు అవి చిందరవందరగా పడి ఉంటాయంట. అంతేకాదు రాత్రి గోపికలుగా ఉన్నవాళ్ళు ఉదయానికల్లా చెట్లలా మారుతారంట. మళ్ళీ రాత్రి గోపికలుగా మారుతారంట. ఇక్కడ విశాఖ కుండ్ అనే ఒకటి ఉంటుంది. ఇది కృష్ణుడి యొక్క గోపికల్లో విశాఖ అనే ఆమెకు దాహం వస్తే ఆమె కోసం కృష్ణుడు కట్టారని ఆ ఊరి ప్రజలు చెప్తారు. ఇలాంటి ఎన్నో విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.